అనగనగా తెలివైన తాబేలు. అనగనగా ఒక అందమైన సరస్సులో తెలివైన తాబేలు ఉండేది. ఒకరోజు అది సరస్సులో సగం మునిగి ఉన్న దుంగ మీద ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా కూర్చుంది. హఠాత్తుగా ఒక నక్క వచ్చి దాన్ని పట్టుకుంది. ఇన్నాళ్లకు దొరికావు. ఎప్పటి నుంచో నీ మాంసం తినాలని ఎదురు చూస్తున్నాను. నిజంగా ఈరోజు నాకు విందు భోజనమే దొరికింది అంది నక్క. నేను అనుకున్నది నిజమే అయ్యింది. ఏదో ఒకరోజు నా చావు నీ చేతుల్లోనే ఉంటుందని నాకు తెలుసు. నువ్వు నన్ను ఈ క్షణమే హాయిగా తినేయొచ్చు అని చెప్పింది తాబేలు దిగాలుగా. సరే అయితే ఎక్కడి నుంచి తినడం మొదలు పెట్టమంటావు? తల నుంచా, వెనక కాళ్ళ నుంచా అని నక్క లొట్టలేస్తూ అనేలోపు తాబేలు తలను కాళ్ళను డిప్పలోకి తీసుకుంటూ, అయ్యో నక్కబావా, నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను. నీకు ఏమాత్రం తెలియదా? తాబేలును తినాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాలి అంది. ఏమిటా నియమాలు అని ప్రశ్నించింది నక్క ఆతృతగా. ముందు ఈ సరస్సులో నీటిని కొంచెం తాగాలి. తర్వాత అరగాలి 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 అని అరుస్తూ 3 గంతులు వేయాలి అంది తాబేలు. దానికి సరే అంది నక్క. తాబేలు తప్పించుకోకుండా దాన్ని దుంగ మీద వెలికిలా పడుకోబెట్టింది. సరస్సులో నీటిని తాగి అరగాలి అని అరుస్తూ దుంగ మీద 3 సార్లు గెంతింది. అంతే, తాబేలు దుంగ మీద నుంచి జర్రున జారి సరస్సులో పడి బతుకు జీవుడా అనుకుంటూ తుర్రుమంది. 3 గంతులు అయిపోయాక తాబేలును మింగుదామని వెనక్కు తిరిగిన నక్కకు తాబేలు కనిపించకపోవడంతో చేసేది ఏమీ లేక నిరాశగా వెనుదిరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనగనగా.